హృదయపూర్వక ప్రైజ్లో మంచిది. త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరుడని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు వారున్న ప్రదేశం ఎలాంటిదంటే సీనాయి ద్వీపం అని అంటారు కదా. దాదాపు 1000 చదరపు మైళ్ళ దూరం విస్తరించబడిన ప్రాంతం. ఎటు చూసినా కూడా పచ్చదనం అనేది లేని ప్రాంతం. పర్వతాలు, రాళ్ళు, రప్పలు, ఇసుకతో నిండిన ప్రదేశం అండి. అయితే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా సెలయేరు అనేది కనబడదు. చిన్న వాగులు కూడా కనబడిన ప్రదేశం. ఎప్పుడైనా వర్షం పడితేనే కానీ నీళ్లు ఎక్కడ కూడా కనిపించదు. అసలు వర్షపాతమే అరుదైన ప్రాంతం అండి. వర్షపాతం లేని ప్రాంతం అండి. అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఓటలు ఉన్నా కూడా ఆ ఓటలలో ఉన్న ఆ నీరు ఇశ్రాయేలు ప్రజలందరి దాహంలో ఎంత మాత్రం కూడా తీర్చదు. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ప్రయాణమై వస్తారు ఐగుప్తు దేశం నుండి? ఎంతమంది అండి? 20 లక్షల కాల్వలు. అంతమందికి చిన్న చిన్న ఓటల్లో ఉన్న నీళ్లు వారుకున్న గొర్రెలకే దాహం తీరుస్తాయా లేక మనుషులు దాహం తీర్చలేరు. అటువంటి స్థితిలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరిపోయినంత నీరు కానీ ఆహారం కానీ ఎక్కడ దొరుకుతుంది మనకి అని చెప్పి వాడు భయంకరమైన మహా ఎడారి అనే ప్రాంతంలో వారు తిరుగుతున్నప్పుడు దేవుడు అక్కడ వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషేను దేవుడు బలపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆ బండను కొట్టగా నేను మీ దాహమును. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనం. మనం హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీల మన్నపు మార్గమున కాదేశు బర్నేయకు. ఎలాంటి అరణ్యం అంటే అది? ఘోరమైన మహా అరణ్యము. ఘోరమైన మహా అరణ్యం. పంట భూములు కానీ పారే నదులు కానీ కాలువలు లేని ఆ పాడైన నిర్జన ప్రదేశాన్ని చూచి వారు అనుకుంటున్నారు ఇక మనకు ఆకలి చావులు తప్పు. మనకు ఆకలి చావులు తప్పు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో నలిగిపోతున్నప్పుడు మోషే నాయకత్వంలో ఎలాగైతే దేవుడు విడిపించి 10 అద్భుతాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుని ప్రేమను ఇప్పుడు సీనాయి అనే ఆ అరణ్యంలోకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మర్చిపోయారు. దేవుని ప్రేమను మర్చిపోయి, దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలను మర్చిపోయి, ఇదిగో మనకు దాహమును తీర్చడానికి కానీ మనకు తినడానికి కానీ ఈ అరణ్యము చాలా భయంకరమైనది. ఇక్కడ ఎవ్వరు కూడా మనకు సహాయం చేసేవారు లేరు అన్నట్లుగా వాళ్ళ సహజ సిద్ధంగా ప్రస్తుతం వారి జీవితంలో కనబడే సమస్యలను చూచి దేవుడు చేసిన మేలును మర్చిపోతా ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసిన మేలు, ఒకప్పుడు చనిపోవలసిన నిన్ను, పాపములో బందీగా ఉన్న
చేసిన విధానమును ఇన్ని రోజులు ఆయన చేత నీవు ఆశీర్వదించబడి మేలు పొందుకొని బ్రతుకుతూ జీవింపజేస్తూ ఈరోజు ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి చాలా మంది ఏమైపోతారంటే కృంగిపోతా ఉంటారు, బలహీన పడిపోతా ఉంటారు, కష్టాల వైపు మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ కష్టాల నుండి విడిపించగలిగిన దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆయన ఇంకా నన్ను విడిచిపెట్టలేదు కదా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పాడు కదా, ఆనాడు భక్తులను బలపరిచిన దేవుడు కదా, ఎందుకని నేను ఈ సమస్యను చూసి కృంగిపోకూడదు అని ధైర్యం తెచ్చుకొని నిలబడిన వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజల వలె అవిశ్వాసముతో వారి హృదయాలు నింపబడి ఉన్న నెహెమ్యా గ్రంథంలోకి వస్తే 9వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. అక్కడ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించిదివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి పంపించాడండి? ఆకాశము నుండి. దేవదూతలు తినే ఆహారమును ఒక సామాన్యమైన ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు అనుగ్రహించాడు. పంట నుండి జీవ జలములను దేవుడు వారికి అందిస్తే ఎవరి మీద చదువుకుంటున్నారు? దైవజనుడైన మోషే మీద వారు. ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి పడేశారు. ఏమి మాకు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పాము, మనం తీసుకొచ్చాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. ఇశ్రాయేలు దాహము తీర్చడానికి పచ్చదనం లేని పర్వతాల్లో, రాళ్ళు రప్పలు ఇసుకతో నిండిన ప్రదేశంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బండ నుండి నీళ్లను వారికి అనుగ్రహిస్తా ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుడిని శోధిస్తా ఉంటారు. ఈ అద్భుత కార్యం ద్వారా ప్రకృతి కూడా దేవుని శక్తికి లోబడుతుంది అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు దేశానికి మీరు వెళ్తే అరబ్ కంట్రీస్ లో ఒక రాయిని తీసుకొని 100 సంవత్సరాలు మీరు నీటిలో నానబెడితే 100 సంవత్సరాలు ఒక రాయిని తీసుకొని నీటిలో నానబెట్టి 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ నీటిలోంచి రాయి తీసి పగలగొడితే ఒక చుక్క కూడా ఆ రాయి నీటిని పీల్చుకోదు. అటువంటి ఎడారి ప్రాంతంలో దేవుడు ఏం చేశాడండి? నీడను దేవుడు ఇచ్చాడు. హాగరుతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? అరణ్యంలోనే కదా. అరణ్యంలో హాగరుకి దేవుడు ఏమిచ్చాడు? జీవజలం ఇచ్చాడండి. ఈ రోజు నువ్వు ఏ సజీవుడైన యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడతావో ఆ సజీవుడైన దేవుడు నీ శరీరంలో, నీ హృదయంలో నుండి ఆయన ఏం ప్రవహింపజేస్తాడంటే జీవజలధారలను ప్రవహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడండి. నీ నిత్య నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పివాడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవములకై వారిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీకు దొరుకుతున్న ఈ మంచి నీళ్లు, ఈ నీరు త్రాగితే నువ్వు మరలా దాహము వేస్తుంది నీకు. కానీ దేవుడు ఇచ్చే నీళ్లను త్రాగితే అందులో ఏముందంటే శాశ్వతమైన జీవము ఉంది. అందుకంటున్నాడు, నీ నిత్య నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెబుతున్నాడు. ఇక్కడ నిత్య జీవపు ఊట అనే అర్థం. దీని అర్థం ఏంటంటే ప్రభువులో ఎవరైతే నిలిచి ఉంటారో వారికి దేవుడిచ్చే ఒక క్రొత్త జన్మ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి.
ఎప్పుడు మనము క్రొత్త జన్మను అనుభవించగలమంటే పాతది మనలో నుండి పోవాలి. పాతది పోవాలి. మీరు చెరువును చూస్తే చెరువుకి ఏముండదు, ప్రవాహం ఉండదు, అది ఒకే దగ్గర నిలిచిపోయి ఉంటది. కానీ నదిని మీరు చూస్తే ఎప్పుడు కూడా కొత్త నీరు అనేది ప్రవహిస్తూ ఉంటది. కొత్త నీరు ప్రవహించిన చోట చేపలు విస్తారముగా ఏం చేస్తాయి, ఎదురీదుతూ ఉంటాయి అన్నమాట. ఆ నీటి ప్రవాహానికి, ఆ కొత్త నీటిని ఆస్వాదించడానికి అవి ఏం చేస్తాయంటే నీటికి ఎదురీదుతూ ఉంటాయి. చాలా సంతోషిస్తూ ఉంటాయి. మా ప్రాంతంలో మీరు గమనిస్తే శబరి నది కనుక మరి గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు వర్షాకాలంలో పై నుంచి వచ్చే ఆ నీటి వల్ల ఒక మంచి సారవంతమైన స్వచ్ఛమైన విస్తారమైన చేపలు అక్కడ దొరుకుతూ ఉంటాయి, ఎదురీదుతూ ఉంటాయి. అలాగే విశ్వాసిగా ఉన్న నీవు ఎప్పటికప్పుడు నీలో ఉన్న పాత జీవితాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. పాతది నీలో ఉన్నంత కాలం దేవుని వాక్యం ఎంత కొత్తగా దైవ సేవకుల ద్వారా దేవుడు అందించినా కూడా నీలో ఏం రాదు, ఫలభరితం అనేది ఉండదు. కొత్తది రావాలంటే పాతది బయటికి పోవాలి. పాత అలవాట్ల నుండి మనం విడిపించబడాలి. పాత జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడే ఆయన ఇచ్చు నీళ్లు, ఆ నిత్య జీవమరకై ఊరేడి ఆ నీటి ముక్కును తాకినప్పుడు నువ్వు ఎన్నడూ కూడా తప్పినవాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది యోహాను సువార్త. ఆ కొత్త నీటిని త్రాగలేకుండా సాతానుగాడు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివితే 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడండి? నిత్య జీవమును కలుగ చేయడానికి. ఈరోజు చాలా మంది విశ్వాసులలో ఇంకా పాతది అలాగే ఉండిపోతాం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని అది దేనికి రాడంట. ఈరోజు ఆ సాతాను ఈ గృహాల్లో నుంచి యేసు నామములో వెళ్ళగొట్టబడును గాక. నీవు జీవ జలము త్రాగేవాడుగా ఉండాలి. నీవు నిత్యము ఉమ్ముకుచుండు నీటి ఊటవలే నీ హృదయం మార్చబడాలంటే ఆ సమృద్ధి గల జీవము కలిగిన యేసు దగ్గరికి నువ్వు రావాలి. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు కూర్చోడాలి. అప్పుడే నీ దాహము తీర్చబడగలదు. ఈరోజు 40 దినాలు ఉపవాస ప్రార్థన మనం పెట్టుకున్నాం, కానీ చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారండి. ఒక గంటే కదా, ఒక గంట దేవుని ఆరాధించడానికి ఆ జీవజల నది అయిన దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. ఏదో ఒక ఆదివారం మాత్రమే నువ్వు కనబడే వ్యక్తులుగా ఉంటే నీ దాహము ఎన్నటికి కూడా నువ్వు తీర్చుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దాహము తీరాలంటే నువ్వు దేవుని దగ్గరికి మాత్రమే నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన నీటిని ఉచితంగా ఇచ్చిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదివితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పువాలను, తప్పి కొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవ జలమును ఉచితముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాహము కొనువారు ఎవరైనా కూడా, వాళ్ళు యూదులైనా, వాళ్ళు గ్రీసు దేశస్థులైనా, వాళ్ళు అన్యులైనా, వాళ్ళు నాస్తికులైనా, క్రీస్తులో నమ్మకం ఉంచి ఎంత మంది అయితే దేవుడిచ్చే ఆ ఉచిత జీవ జలాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారో వారి దాహమును తీర్చువాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెషయా 55:1 అంటాడు, ఇదిగో తప్పి కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా
వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసములో పాలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇచ్చే రక్షణ ఉచితమైనది. ఉచితానికి విలువ లేదు. ఈరోజు ఉచితంగా దేవుడిచ్చే రక్షణను చాలా మంది తీసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇష్టపడడం లేదండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ దగ్గర రూకలు లేకపోయినను, నువ్వు సంపన్నుడు కాకపోయినను, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఇదిగో నేను నీకు ఉచితముగా నీ దాహమును నేను ఈరోజు నీ కొరకు ఆయన వెల చెల్లించాడండి శిలువలో. హల్లెలూయా. రక్షణ మీరు పొందుకోవడానికి ఎవరైనా కష్టపడ్డారండి? యేసుక్రీస్తు ప్రభులాగా 300 కేజీల బరువైన శిలువను ఎవరైనా మోసారా? మోసారండి? ఎవరు కూడా రక్షణ కొరకు ఏమీ ప్రయాసపడలేదండి. మరి అటువంటి రక్షణ ఇచ్చే దేవుని దగ్గరికి ఎందుకని నువ్వు రాలేకపోతున్నావు? వస్తేనే కదా నీ కష్టాలు తీరుతాయి. వస్తేనే కదా నీకు నెమ్మదిని దేవుడు ఇస్తాడు. వస్తేనే కదా నీ బాధల నుండి నువ్వు విముక్తి పొందగలవు. ఆయన నీకు ఉచితముగా ఇచ్చాడు. ఆయన అందుకంటున్నాడు, రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసములో పాలను కొనుడి. ఎంత చక్కని మాటండి. శిలువలో ఆయన నీ కొరకు వెన్న చెల్లించి సువార్త అనే దీవెన కలిగిన వరాన్ని దేవుడు నీకు ఆయన కృపచేత నీకు ఇస్తే, ఈరోజు ఆయన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఆయన ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో మన జీవితంలో ఎప్పుడు కూడా మనం దీవించబడలేము. 36వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగనిచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉంది. ఈరోజు చాలా మంది కష్టపడుతున్నారండి. చాలా మంది ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా మంది అనేక రకాల పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఏమి లేదండి, సంతృప్తినిచ్చి. కానీ సంతృప్తినిచ్చేది ఏ స్థలం అంటే కేవలము మందిరము మాత్రమే. ఆయన నిలిచి ఉండే స్థలంలో నీవు ఉన్నప్పుడే ఆ సమృద్ధిని అనుభవించడం. ఈరోజు చాలా మంది లోక సుఖాలు ఇచ్చే ఆ మధురమైన దాని కొరకు ఏం చేస్తారంటే ప్రయాసపడతా ఉన్నారు. లోకం ఇచ్చే ఆనందం ఎలాంటిది తెలుసా? విషము లాంటిది. లోకములో ఉన్న ఆనందము కొన్ని రోజులు మాత్రమే నీకు ఆనందం ఇవ్వగలదు. ఈ ఆనందము పొందుకోవడానికి మనిషి ఏం చేస్తాడంటే విస్తారంగా మంచి నీళ్లులాగా డబ్బును ఖర్చు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడికి ఎప్పుడైనా ఇవ్వండి అయ్యా అంటే ఇస్తారా? ఎవరు? చిరిగిపోయిన నోట్లు, నలిగిపోయినవి, చిల్లర డబ్బులు ఎక్కడ కూడా తీసుకెళ్ళి చల్లని తీసుకొచ్చి వేస్తారు. అదే లోక సంబంధమైన వాటి కొరకు ఖర్చు పెట్టమను, విస్తారం ఖర్చు పెట్టడం. ఎప్పుడు నువ్వు సమృద్ధి అనుభవించగా? ఈరోజు దేవుడిచ్చిన సంపద ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు నువ్వు ఖర్చు పెడతావో, నీ జీవితంలో చేదు లాంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మధురముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండం 15:23 అంటాడు, మారా నీళ్లు చేదైనవి గనుక. చదవండి ఒకసారి నిర్గమకాండం 15. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన మారా అని దానికి పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితము చేదులాగా మారిపోయిందేమో. ప్రతి ఒక్కరికి నువ్వు ఆయాసముగా కనబడుతున్నావేమో. ఎవరి ప్రేమను పొందలేని స్థితిలో నీ జీవితం మారిపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు కదా, మారా లాంటి నీ జీవితాన్ని ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి నీలో ఉన్న ఆ అసంతృప్తిని తీసివేసి, నీలో ఉన్న ఆ అసమాధానమును తీసివేసి ఆయన నీకు ఏమిస్తాడంటే
సంతృప్తినిచ్చే మధురమైన జీవజలమును అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎలా ఈ జీవజలాన్ని నువ్వు పొందుకోగలవంటే సువార్తను విన్నప్పుడే. దేవుని మాట ఏంటంటే సంతోషాన్ని నీకు కలగజేస్తుంది. లోకములో ఏముంది అంటే, లోకములో విస్తారమైన మాటలు ఏముంది? దోషం. 10 మంది కూడుకొని మాట్లాడే మాటలో సగం, ఒక 5% మంచిది ఉంటుంది. మిగతా 99% అంతా కూడా ఏముంటదంటే ఏమిటండి? చెడు మాటలే. చెడు మాటలే. నీ హృదయాన్ని పాడు చేసే స్థలంలో నువ్వు ఎందుకుంటావు? నీ జీవితాన్ని వెలిగించే దేవుడు, నీ హృదయంలో దాహాన్ని తీర్చే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. యెషయా 12:3 అంటాడు, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగూ. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఏ బావులో నుండి? రక్షణకు ఆధారమైన బావులలో నుండి నువ్వు నీళ్లు చేరుకోవాలి. రక్షణ ఇచ్చే బావిది. ఈ బావి ఎండిపోదు. ఇది ఎండిపోనని బావిది. ఇది ఎప్పుడు కూడా ఊపుకుచునే ఉంటుంది. ఇది అంతము లేదండి, అంతము లేదు. ఈ నిత్యము ఉబ్బుకుచుండు నీటిలో నుండి ఆ వాక్యం అనే నీరు నువ్వు చేరుకోమని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ రక్షణించే బావిలో నుండి ఉబ్బుకుచున్న నువ్వు నీరును త్రాగలిగినప్పుడు నీ చేదైన జీవితం అంతా కూడా ఆయన మధురముగా మారుస్తాడు. హల్లెలూయా. నిర్గమకాండం 15:25 చదివితే, అప్పుడు యెహోవాకు మొర్ర పెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను. అక్కడ ఆయన వారికి ఒక కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ కలుగజేసిన ఏ రోగమును దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన మాట చూడండి. సాతానుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ మధురమైన నీటిని త్రాగనివ్వకుండా ఈ లోక సంబంధమైన విషయాలనే విషజలం ద్వారా మనుషుల ప్రాణాలను తీయడానికి, మనుషుల హృదయంలో సంతోషం లేకుండా వాడు ఏం చేస్తాడంటే అనేక మందిని దూకిడిస్తా ఉన్నాడు. పాపంలోకి తీసుకుని వెళ్ళి, నరకంలోకి తీసుకుని వెళ్ళి, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఈరోజు కుటుంబాన్ని ఏం చేస్తాడంటే పాడు చేస్తా ఉన్నాడు. అందుకే అన్నాడు, యెహోవాకు నువ్వేం చేయాలి? ఆ విషము లాంటి ఆ జలాన్ని ఎప్పుడైతే ఆ కొమ్మ నీటిలో పడవేయబడ్డదో వెంటనే ఆ చేదైన జలం ఎలా మారిపోయిందంటే మధురంగా మారిపోయింది. అందుకే ఒక కట్టడి విధిస్తాం, మీరు నా మాటను అనుసరించి నా మాటను శ్రద్ధగా మీరు వినినలా ఐగుప్తు దేశంలో కలిగిన ఏ రోగము మీకు రానియను అంటాడు. ఆదికాండం 21:19 ఒకసారి చూద్దాం. ఆదికాండము 21:19 మరియు దేవుడు స్పష్టంగా చదవండి గట్టిగా వినగా. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ మూట చూచి వెళ్ళి ఆ తిప్పిని నీళ్లతో నింపి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విషపు నీటిని మధురంగా మార్చిన చెట్టు మన యేసుక్రీస్తు ప్రభువారండి. సిలువ అనే మాను మీద
ఆయన తన ప్రాణాన్నిచ్చి వేలాడి ఆ కొట్టబడిన బండలో నుండి ఈరోజు ఆ మధురమైన జలాన్ని హాబెలు తన తిత్తులోనికి దూరంగా పాడేసింది ఇష్మాయేలు. భయంకరమైన రోదన, ఎక్కడ చూసిన అరణ్యము, ఎవరు కూడా దాహాన్ని తీర్చడానికి ఎవరు కనబడడం లేదు, నిస్సహాయమైన స్థితిలో వాడు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తి మొరపెట్టిందో, చాలా బ్రతుకులో ఉన్న తన కుమారుని దేవుని జీవజలం చేసినట్టే బ్రతికించింది. నా యేసయ్య బ్రతికించేవాడండి. హల్లెలూయా. చనిపోతున్న ప్రతి మనిషిని బ్రతికించడానికి ఆ కలవర శిలువలో ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో. ఈరోజు ఆ శిలువ చాలా మందికి చులకనైపోతా ఉంది. ఆ శిలువ సర్వసాధారణమైన శిలువ అనుకుంటున్నారు. ఆ శిలువలో వేలాడిన యేసయ్య పాదాల దగ్గరికి రాలేకపోతా ఉన్నారు. నీ జీవితంలో అలుముకున్న కష్టాలు పోవాలంటే, బాధలు పోవాలంటే, సంతృప్తి లేని జీవితంలో నువ్వు సంతృప్తిని అనుభవించాలంటే హాగరులాగా నువ్వు మొరపెట్టాలి దేవుని దగ్గరికి వచ్చి. కీర్తన గ్రంథం అంటాడు, 78వ కీర్తన 15-16 వచనాల్లో ఇలా మాట్లాడుతూ ఉన్నాడండి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను నదుల వలె. దేవునికి స్తోత్రం కలుగును. ఆ సమృద్ధినిచ్చే యేసయ్యను ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు, ఆశ్రయిస్తావు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? అరణ్యములో ఎలాగైతే ఆఖరి దాహాన్ని తీర్చాడో, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని ఏ విధంగా అయితే తీర్చాడో, ఈరోజు నీ దాహములు కూడా నా యేసయ్య తీర్చగలడు. ఒకరు విసిగిపోయావేమో, శ్రమలు చూచి, కష్టాలను చూచి, బాధలను చూచి విసిగిపోయి వ్యాసారిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఆ కష్టాలకి కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. నా జీవితం అయితే ఇంతే, నా రాత్రిక ఇంతే, ఇది ఎవరు కూడా మార్చలేరు అని సర్దుకుపోతున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆనాడు అరణ్యంలో పంటను చీల్చి సముద్రమంత సమృద్ధి గల నీటిని ఏ విధంగా అయితే దేవుడు నీకు ఇచ్చాడు, ఏ విధంగా అయితే ఆ ప్రజలకు దేవుడు ఇచ్చాడో, ఈరోజు అదే సమృద్ధి గల దేవుని మందిరంలో నీవు ఉన్నావన్న సంగతిని మర్చిపో మాకు. నేను చెప్పాను కదా, కష్టాలు, బాధలు, శ్రమలు దేనికోసం వస్తాయండి క్రైస్తవులకి? దేవుని మహిమపరచడానికి, ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి, దేవునితో ఒక అన్యోన్యమైన సహవాసమును నీవు పొందుకోవడానికి నీకు కష్టాలు వస్తాయి. కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వత కాలం నీ జీవితంలో ఉండవు. క్రైస్తవ జీవితం అంటే మొండబాటగా చాలా మంది మొండబాట అనుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నారు, ఇదిగో దుఃఖపడువారు ధన్యులు వారు. వాడు దినమందు మాట్లాడేది కదా, ఈ రోజు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నవేమో, ఇక ముందు రాబోయే దినాలలో నీవు కన్నీళ్లను చూడవు అని దేవుడు నీతో మాట్లాడాడు కదా. ఈరోజు ఎన్నెన్నో వాగ్దానాల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తా ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదివితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న బుడ్డిలో కాదు మనకు దాహం తీర్చింది దేవుడు. హల్లెలూయా. ఒక డ్యాములో వాటర్ అంతా కూడా స్టోర్ చేసి డ్యామ్ అంతా కూడా నింపబడి ఉన్నప్పుడు
ఒక్కసారి గేట్లు ఎలాగైతే తెరిచినప్పుడు విస్తారమైన ప్రవాహం వలె నీళ్లు ఎలాగైతే ఆ గేట్లోంచి బయటపడతాయో, ఆ ఆహ్లాదకరమైన ఆ నీటి ప్రవాహాన్ని చూడడానికి ఎంతో మంది ఏం చేస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. నయాగారా జలపాతం తెలుసా అండి? నయాగారా జలపాతం, ఆ జలపాతానికి చూడటానికి అనేక మంది పర్యాటకులు అక్కడ వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఒక ఎత్తైన కొండ మీద నుంచి ఆ వాటర్ అలా పడుతున్నప్పుడు కిందకి పాల సముద్రాన్ని తలపించేటట్లుగా ఆ సన్నివేశాన్ని చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే ఆ పంటలో నుండి నీళ్ళిచ్చారో ఆ రోజు వారు పండగ చేసుకుంటున్నారంట. పండగ. హల్లెలూయా. అందుకే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి దేవుడు ఏం తీసుకొస్తాడంట. అది ఆ జీవజలాన్ని త్రాగడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఏదో వారానికి ఒక్కసారి జాతకం చెప్పేటోడు దగ్గరికి పోతే ఆడ ఒక చిలక బాక్స్ పెట్టుకుని ఏం చేస్తాడు, ఏమంటాడు, చిలక ఒకసారి వచ్చి కలుపు ఒక కాటుకి అంటాడు. అలా ఏదో మెరుపుదీగలాగా నువ్వు వారానికి ఒక్కసారి వచ్చి ఇలా మొహం చూపించేసి వెళ్ళిపోతే నీ జీవితంలో జీవ జలములు నీవు పొందలేవు. నీ కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించబడాలంటే ఆ జీవ జల నది అయిన యేసు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మొర్ర కట్టాలి. నీ ప్రార్థన చేస్తామండి, అమ్మగారు ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు రావాలి కదా దేవుని దగ్గరికి. ఎప్పుడు నువ్వు దేవుడిని పట్టుకుంటావు? ఎంతకాలం లోక స్నేహాన్ని నువ్వు ప్రేమిస్తావు? నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలం నీ దాహము తీరదు. దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన నీ జీవితంలో దాహమును తీరుస్తాడు. దాహము. యోహాను సువార్త 4:10-14 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:14 చదువుతారా? 4:14. నీనిచ్చు నీళ్లు త్రాగువాడు నీరు వారికిచ్చు నీళ్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి? వారిలో ఊరేడి జీవ జలము యొక్క బుగ్గలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు పెట్టారు, ఇది సమృద్ధికరమైన మేలును కలిగించే నీరండి. ఇది నీ కష్టాలను తీర్చే నీరు, నీ అవిశ్వాసమును తీర్చివేసి నీకు విశ్వాసమును అనుగ్రహించే దేవుని వాక్యమైన నీటి దగ్గరికి నువ్వు రావాలి. ఇది నీకు ముక్తి మార్గంలో నడిపిస్తుంది. నేను ముక్తి మార్గమునిచ్చే నీరిది, పరలోకమిచ్చే నీరిది. పరలోకానికి తీసుకువెళ్ళే ఈ జీవ జల నది దగ్గరికి నువ్వు ప్రతిరోజు కూడా ఏం చేయాలి? కొంతమందికి కిస్మిస్ క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు అండి? కిస్మిస్ క్రైస్తవులు. కొంతమంది ఈస్టర్ క్రైస్తవులు ఉంటారు. నామకార్థము భక్తి చేసినంత కాలము నీ దాహము తీర్చబడదు. ఈరోజు అనేక మంది ఈ 40 రోజుల ప్రాంతంలో ఎంతో మంది అద్భుతాలు చూస్తున్నారు. చిన్న అద్భుత కార్యం చెప్తారు మీకు. మొన్న ఒక సహోదరి గృహంలో 3 దినాలు మేము వేకువజామున ప్రార్థన పెట్టాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావడానికి చెప్తున్నారు. వేకువజామున మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కొంతమంది సహోదరులు వచ్చారు. మేమందరం కలిసి ఒకే ఏక కంఠంతో ప్రార్థన చేశాం. ఆ మరుసటి రోజు ఈ కార్యము జరగని ఒక ముందు రోజు ఏమైందంటే ఆ సహోదరి స్టాండ్ లో కొంతమంది అన్యులు, మీ క్రైస్తవులు అందరూ కూడా అబద్ధాలు మాట్లాడతారు, మీ క్రైస్తవులందరూ కూడా మోసగాళ్ళు అని అక్కడున్న కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే తన హృదయం చాలా పగిలిపోయిన పరిస్థితి అన్నమాట. అక్కడి నుంచి వచ్చేసాడంట ఇంటికి. చాలా వేదనతో ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. దేనికోసం అంటే తనని తిట్టారని కాదు,
తన దేవుని నామాన్ని అవమానపరిచారని చెప్పి అతడు బాధపడతా ఉంటే మాకు చెప్పాడు అన్నమాట ఉదయకాలం, అయ్యా రేపటి దినమందు నేను కొంత అమౌంట్ వారికి చెల్లించాలి, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు. మేమందరం కలిసి ప్రార్థన చేసాం. 3వ దినం 3 రోజులు పెట్టాము. 3వ దినాన దేవుడు ఆ సహోదరి నోటి నిండా దేవుడు నవ్వాన్ని గ్రహించాడండి. 30,000 రూపాయలు అడిగితే 50,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. దగ్గర చప్పట్లు కూడా ఎంతవుతుందా? ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ప్రార్థన చేస్తే ఏదైనా కూడా జరుగుతుందా జరగదా? ఈరోజు మనము ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ దేశానికి సమాధానం కొరకు దేవుడు అడుగుతున్నాం. ఆయుల్ కొరత వచ్చేసిందని చెప్పి చాలా మంది నానా రకాలుగా బాధలు పడతా ఉంటే దేవుడు ఈ స్థలమందు చేసే ప్రార్థన నిజంగా ఆయన విని ఎంత అద్భుతం చేశాడు తెలుసా? మీరు ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ ఆయుల్ కొరత తీర్చబడ్డది. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, గ్యాస్ కొరత కూడా దేవుడు తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. 30,000 అడిగితే 50,000 ఇచ్చిన దేవుడు నీ రోగాన్ని బాగు చేయలేడా? నీ సమస్యను తీర్చలేడా? కారణం తెలుసా? ప్రార్థనకి ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వలేని వారిగా చాలా మంది ఉంటున్నారండి. నీవు వచ్చి ఎప్పుడైతే నువ్వు కన్నీరు కాలుస్తావో అప్పుడే నీ జీవితంలో కార్యం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయం 13వ వచనం ఇర్మియా గ్రంథం. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఇశ్రాయేలు కొనిబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడు ఎలాగూ దోపుడు సొమ్మాయను, పొగమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టి గర్జించును, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణంలో నివాసులు లేక పాడైను. దేవునికి స్తోత్రం కదా. ఏమంటున్నాడండి? ఈ రోజు చాలా మంది జనులు ఏం చేస్తున్నారండి? జీవజలములు అనే ఊట నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. కొండకి రంధ్రం ఉందనుకోండి, నీళ్లు నిలబడతాయా? నిలబడవు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే లోక సంబంధమైన ఆలోచన వారి హృదయంలో నింపేసుకొని నీళ్లు నిలవలేని వాటి మీదకు మనసు పెట్టుకుంటా ఉంటున్నారు. నీరు అనగా దేవుని వాక్యం. నీరు అనగా దేవుని వాక్యం నిలవడం లేదు. ఎందుకంటే ఈ హృదయంలో రకరకాల చెప్పంతా వచ్చి చేరేసింది. ఈ హృదయం అంతా కూడా పాడే పరిస్థితిలో ఉంది. లోక ఆశనే ఆ ఆలోచనలు హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము లోపలికి వెళ్ళదు. అందుకే అంటున్నాడు, నీళ్లు నిలవని తొట్ల వలె మీరు ఉన్నారు అని అంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు మరల ఏం చేయబడాలంటే నీ హృదయం అంతా కూడా నీటితో నింపుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అనే నీటితో ఎప్పుడైతే నింపబడతావో నీలో ఉన్న విచారం అనేది, లోకము ఇవ్వలేని ఆ దాహము దేవుని వాక్యమే నీ దాహాన్ని తీర్చు. ఈరోజు చాలా మందికి ఏ దాహం ఉందంటే ధనదాహము, కీర్తి ప్రతిష్టలు అనే దాహము, అధికారము అనే దాహము. ఇంకేంటో తెలుసా? ఇంకా ఏంటో తెలుసా? రాజకీయ దాహము. రాజకీయ దాహం. ఈ రాజకీయ దాహము కొరకు ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా రోడ్ల మీద, అది కాదు నీకు ఉండాల్సిన దాహం. దేవుడు ఆయన నిశ్చయిస్తే నేను ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. నిలబెడతాడండి ఆయన, ఖచ్చితంగా నిలబెడతాడు.
కానీ అప్పటి వరకు ఆ జీవ జలన లేని యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలి? ఆశ్రయించాలి. దేవుని బిడ్డలైన వారికి కలిగిన దాహము ఎలాంటి దాహంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన దాహం ఉండాలి. ఆత్మల పట్ల దాహం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల వరకు కలిగిన దాహం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నువ్వు ఆశపడేవన్నీ కూడా దేవుడు నీకు అందిస్తాడు. మత్తయి సువార్త 5:6 ఏమంటాడండి? నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు దేవుని రాజ్యము వారిది. ఏ దాహం ఉండాలంటే నీతి కొరకైన దాహం నీలో ఉండాలి. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన దాహం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి. ఏంటి నీతి అంటే? పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, నిష్కలంకమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే నీ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. నిత్య జీవపు ఓట యొద్దకు నువ్వు నడిపించగలవు. ఈరోజు ఎన్నో విషయాలు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నో సార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు. ఎన్నో సార్లు నిన్ను ఆయన పురుకొల్పాడు, ప్రోత్సాహపరిచాడు. అయినా ఒకవేళ నీవు ఈరోజు వినని స్థితిలో ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమించే నీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు. కనుక నీతి కొరకైన తప్పిక నువ్వు ఈ రోజును ఈ హృదయంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించి రండి, ప్రార్థన చేసుకుందాం. రండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించినట్లయితే ఈరోజు ఎలాంటి దాహంతో నీవు ఉన్నావు? ఏ దాహము నీ హృదయంలో కలిగి వచ్చావు దేవుడి దగ్గరికి? ధనదాహమా, పదవి దాహమా, రాజకీయ దాహమా, కీర్తి ప్రతిష్టల కొరకు దాహం కలుగుతున్నావా? ఏ లోక సంబంధమైన దాహము నువ్వు కలుగున్నా కూడా అది నీకు శాశ్వతమైన జీవంలోకి నడిపించదు. కానీ నీనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడు కూడా తప్పికగలడు అంటున్నాడు. ఆయన దగ్గరికి రాను. ఆయన జీవజల నది అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పండగ చేసుకున్నారు. ఆ పంటతో మోషే మాట్లాడినప్పుడు, ఆ పంటను కొట్టినప్పుడు విస్తార ప్రవాహం వలె వారి దాహాన్ని తీర్చింది. ఆఖరి దాహాన్ని తీర్చిన దేవుడు ఈరోజు నీ దాహాన్ని కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా కంటూ వస్తుందా? ఎవరు కూడా అభివృద్ధి ఆయన సరిగ్గా ప్రేమించాడమ్మా. ఆయన త్వరగా రాబోతున్నాడమ్మా. ఆయన త్వరగా రాబోతున్నాడు. వారి వారి క్రియల కొరకు ఆయన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోక స్నేహాన్ని విడిచిపెట్టు. లోక స్నేహం దేవునికి వైరం అండి. ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉందో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మన మధ్యలో సత్యరాజు గారు ఉన్నారు. విత్తబడిన వాక్యం కొరకు వారు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఏకీవించి ప్రార్థన ఏకీవిద్దాం. సత్యరాజు గారు ప్రార్థన చేస్తారు. అయితే ద్వారా మాట్లాడి అలాగే నా తండ్రి నీటి కాలంలో నా ప్రభావ ఆయన ఓడపడిన నా ప్రభావ నీటి నా ప్రభావ ప్రవహిస్తున్నట్టుగా నా తండ్రి మన జీవితంలో నా ప్రభావ మనకి ప్రవహిస్తే నా ప్రభావ మనకి అన్ని కూడా నా తండ్రి మంచిగా జరిగాయని వాక్యం విన్నాం. అంటే నీటి నా ప్రభావ నీటి కాలంలో నా ప్రభావ నా ప్రభావ మన ఉదయంలో నా ప్రభావ ప్రవహిస్తున్నట్టుగా నా తండ్రి మనందరూ నా తండ్రి దేవుని మాట విని విసుకుగా జాలిగానే నా తండ్రి ఆ వాక్యాధారంగా నా తండ్రి మనందరూ కూడా జీవించి అతి కృప నేను మనం అనుభవించడానికి నా ప్రభావ మన తండ్రి వాక్యం ద్వారాగా మనం అనుభవించి మనం నా తండ్రి అనేక విషయంలో నా ప్రభావం మనలో విషపూర్వకంగా ఉన్న విషయాలని మన తండ్రి తీసివేసి ఆయన మంచి
నీరు అదైనా ప్రభావ మనం ప్రవహించాలన్నది గొప్పగా చేయండి. అయినా తండ్రి ఈ సంఘాన్ని ఆనాడికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి అనేక మందిని నా ప్రభావ మారు మనసు అనిపించడానికి అనేక మందిని నా ప్రభావ ఈ సంఘం ద్వారాగా నా తండ్రి నా అనేక మందికి మేలు కలిగిగా సాయం చేయండి. ఎవరైతే నా ప్రభావ నా తండ్రి అనారోగ్యంతో ఉంటే నా ప్రభావ ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు ప్రభావం సాయం చేయండి. అనేక విషయాలుగా నా ప్రభావ వ్యాపారస్తులు చేతి పనులు అన్ని విషయాలు చేసుకోవాల్సిన ప్రభావం తోడుగా ఉంటాడు. తండ్రి స్తోత్రము జీవితంలో నా ప్రభావ ఆయన మమ్మల్ని ఆశీర్వాదించి మీ వాక్యాన్ని జీవించి మమ్మల్ని నా ప్రభావ కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున తెలియజేస్తున్నాను తండ్రి. సపోర్ట్ కొడదామండి. పరిశుద్ధ గట్టిగా సపోర్ట్